పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణ ప్రత్యధికరణంలో బ్రహ్మకు విచిత్రమైన శక్తి కలదు అన్నది చెప్పుకున్నాం. దాని సమర్థన మళ్ళీ ఈ అధికరణంలో చేస్తున్నారు, సర్వోపేతాధికరణంలో. అందుకని విషయీభావ సంగతి. విషయో అస్యాస్తి విషయీ, విషయం దానిదే, మొదటి అధికరణానికి. దానికి ఇది విషయం అవుతుంది కనుక విషయీభావం. సర్వోపేతాధికరణము సర్వోపేతాధికరణము సర్వోపేతాధికరణము. ఇందులో విషయం ఏమిటంటే మాయాశక్తి ద్వారా ఆయన విచిత్రమైనటువంటి రూపాలని సృష్టించగలడు. ఈ బ్రహ్మలో మాయాశక్తి ఉన్నది అన్న దాని గురించి ఇక్కడ విచారం చేస్తాం. సంశయం ఏమిటి? బ్రహ్మం నిరాకారము. ఆ బ్రహ్మకి ఆశ్రితమై మాయ ఉంటుంది. బ్రహ్మకి ఆశ్రితమై మాయ ఉంటుందా ఉండదా అన్నది సంశయం. పూర్వపక్షి, ఇప్పుడు పూర్వపక్షికిను సిద్ధాంతికి ముఖ్యంగా తేడా ఎక్కడంటే, ఎప్పుడు చూసినా ఆ జగత్తుని పట్టు వెళ్ళాడుతూ ఉంటాడు. అక్కడ దృష్టాంతాలే చెప్తాడు, అక్కడ విషయాలే చెప్తాడు. ఈ సిద్ధాంతేమో వాడిని లాగి 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 పరమార్థాన్ని చూస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని అన్ని గారడి వాళ్ళు అందరూ వాళ్ళందరూ శరీరధారిలు అలా చూస్తున్నాము. కనుక అశరీరం గల బ్రహ్మకు మాయాశక్తి లేదు అని పూర్వపక్షి అంటే సిద్ధాంతి అంటాడు. బహిరంగంగా ఎటువంటి ఇంద్రియాలు లేనప్పటికీ మాయ ద్వారా బ్రహ్మ జగత్తును సృష్టి చేయగలడు. ఇది ఇంతకుముందు అధికరణలో కూడా చెప్పాము. అదేవిధంగా శరీరం లేకపోయినా బ్రహ్మ మాయాశక్తితో ఇదంతా సృష్టించగలడు. అది సిద్ధాంతి చెప్పింది. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాలు. నా శరీరస్య మాయా అస్తి యదివా అస్తి. శరీరం లేనటువంటి వానికి మాయ ఉన్నదా లేదా అని చెప్పినప్పుడు పూర్వపక్షం అంటే నా విద్యతే, మాయ లేదు శరీరం లేని వాడికి. ఏహి మాయా వినో లోకే తే సర్వేపి శరీరం. ఎందుకంటే ఈ గారడి వాళ్ళందరికీను మాయా చూపించే వాళ్ళందరికీను వాళ్ళకి శరీరం ఉంది. బాహ్యహేతు మృతే యద్దన్మాయా కార్యకారిత. ఏ విధంగా అయితే
బయట ఏ కారణము లేకుండా, ఏ హేతువు లేకుండా ఏ విధంగా అయితే మాయ ద్వారా ఆయనే కర్త, ఆయనే సృష్టిస్తున్నాడో అంతా, అదేవిధంగా దేహం లేకుండా మాయ ద్వారానే దీన్నంతా సృష్టించగలడు. బ్రహ్మణస్తు ప్రమాణత, మాయ ఏవ బ్రహ్మణస్తు ప్రమాణ అంటే ప్రమాణం ద్వారా బ్రహ్మలో మాయ ఉంది, శరీరం లేకపోయినా ఆయన అంతా చేయగలడు. దీనికి టీకా చూద్దాం. లోకే మాయావినాం ఐంద్రజాలికానాం శరీరత్వ దర్శనాత్ అశరీరస్య బ్రహ్మణో మాయా న సంభవతి. లోకంలో ఇంద్రజాలం చేసేటువంటి వాళ్ళు, ఈ గారడి వాళ్ళకి శరీరం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. శరీరం లేనటువంటి బ్రహ్మకు మాయ సంభవం కాదు, అంటే మాయ లేదు. 52వ పేజీ ఆఖరి పేరా చదువుతున్నాను సంస్కృతంలో. ఇది ప్రాప్తే బ్రూమః గృహాది నిర్మాతృణాం స్వవ్యతిరిక్త, ఇది అయిపోయిందేమో కదా, అవలేదా? అచ్చా. స్వవ్యతిరిక్త మృద్ దారు తృణాది బాహ్య సాధన సాపేక్షత్వ దర్శనే, ఏ విధంగా అయితే గృహ నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు తనకన్నా అతిరిక్తమైనటువంటి మట్టి, తర్వాత కలప, రాళ్ళు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. బాహ్య సాధన సాపేక్ష దర్శనే అపి, అయినప్పటికీ ఐంద్రజాలికస్య బాహ్య సాధన నైరపేక్షేణ, ఇంద్రజాలకే బాహ్య సాధనాలు ఏమీ లేవు. యథా గృహాది నిర్మాతృత్వం, గృహాదులు నిర్మించే వాళ్ళకి ఏ విధంగా అయితే బాహ్య సాధన కావాలో అలా మాయాకి అక్కరలేదు బాహ్య సాధన. అదేవిధంగా లౌకిక మాయావిన శరీర సాపేక్షత్వ దర్శనేపి, లౌకికంలో మాయావికి శరీరం ఉండాలి, ఉండి తీరాలి. అయినప్పటికీ బ్రహ్మణో మాయా సిద్ధ్యర్థం తదపేక్ష మాపు, బ్రహ్మములో మాయ సిద్ధి కావడానికి శరీరం ఉండాలి అన్నది ఏమీ నియమం కాదు. అథో ఉచ్చేత ఐంద్రజాలికస్య బాహ్య హేతునైరపేక్షేణ నిర్మాతృత్వే ప్రత్యక్షం ప్రమాణమస్తి. ఇంద్రజాలకుడికి బాహ్య సాధనలు ఉండాలి, ఇంద్రజాలకి బాహ్య సాధనలు అక్కర్లేదు, అది ప్రమాణంగా సిద్ధమవుతోంది. ఏ విధంగా అయితే ఇంద్రజాలకుడికి బాహ్య సాధనలు అక్కర్లేదో అదేవిధంగా బ్రహ్మకు శరీరం కూడా అక్కర్లేదు. బ్రహ్మణోపి శరీర నైరపేక్షేణ మాయా సద్భావే, అందుకని శరీరం లేకుండా ఆయనకి మాయ ఉన్నది. మాయనంతు మహేశ్వరం, మాయ గలవాడే ఈ మహేశ్వరుడు అని శృతులు చెప్తున్నాయి. ఇది 10వ అధికరణం కదా, సర్వోపేతాధికరణం. ఎందుకుదా? సర్వోపేతాచ తద్దర్శనాత్, సర్వోపేతాచ తద్దర్శనాత్, సర్వోపేతాచ తద్దర్శనాత్, సర్వోపేతాచ తద్దర్శనాత్, సర్వోపేతాచ తద్దర్శనాత్, సర్వోపేతాచ తద్దర్శనాత్. సర్వశక్తిమంతుడు ఆ పరమేశ్వరుడు. ఎందుకంటే సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస అని చాందోగ్యోపనిషత్తులో చెప్పారు. సర్వకర్మ, అన్ని కర్మలు ఎవరికైతే ఉన్నాయో సృష్టి స్థితి లయ కారణం. సృష్టి స్థితి లయములు జీవుడు ఎవడైనా చేయగలడా? దీన్ని ఒక్కదాన్ని సృష్టించలేడు. సర్వకామ, సత్య సంకల్పుడు, ఏమనుకుంటే అది అయిపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటారు? మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. వీడు సర్వకామ ఎలా అవుతాడు? వీడు అసర్వకామ అనాలి. వీడు సర్వగంధ, ఏవైతే ఆ సువాసనలన్నీ కనిపిస్తున్నాయో దుర్గంధాలు కాదు, సువాసనలన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. అందుకనే దేవుడి ముందు వెలిగించేటువంటి ఈ అగరబత్తులు, ఈ
ఇలాంటివి గంధం మంచి సుగంధం గలవే వెలిగించారు. సర్వరస అన్నిట్లో ఉన్నటువంటి రసస్వరూపుడు ఆయనే, రసోవైస. అందుకని శరీర ఇంద్రియ రహితమైనప్పటికీ ఆ పరమాత్మ వానికి అన్ని శక్తులు ఉన్నాయి అని చెప్పారు. చూసారా? వికారత్వాన్నేతి చేత్తదుక్తం. వికారత్వాన్నేతి చేత్తదుక్తం. వికారణత్వాన్నేతి చేత్తదుక్తం. వికారత్వాన్నేతి చేత్తదుక్తం. వికారణత్వాన్నేతి చేత్తదుక్తం. వికరణత్వాత్ న ఇది చేత్ తద్ ఉక్తం. వికారత్వాత్ అనే నకారం ఇక్కడ లేదు. వికారణత్వాత్ న ఇది చేత్ తత్ ఉక్తం. వికరణత్వాత్ కాదు, వికారత్వాత్. వికరణము అంటే అది కూడా చెప్పచ్చు, కరణరహితము. కరణరహితమని చెప్పుకోవాలి. వికరణత్వాత్. మరి మనం రాసుకున్న దాంట్లో నకారం ఎగిరిపోయింది. వికరణత్వాన్ని చేతదుక్తం. కాపీ చేసేటప్పుడు ఆ నకారం ఎగిరిపోయింది. ఇంద్రియ రహితుడైన పరమాత్మ సృష్టి చేయలేడు అన్నది పూర్వపక్షి అన్నాడు. అంటే ఇక్కడ దీనికి సమాధానం ఏదైతే చెప్పాలో అది మేము 188వ పేజీలో చెప్పుకుని వచ్చాము. 46, 47లో చెప్పుకుని వచ్చాము. ఏం చెప్పుకుని వచ్చారు? ఈ బ్రహ్మము శృతుల ద్వారానే తెలియను. తర్వాత సర్వశక్తిమంతుడు ఆయన. ఈ సర్వశక్తిమంతుడు సర్వశక్తులు ఆయనలో ఉన్నాయి అంటే ఎలాగా అంటే అవిద్యాయోగం వల్ల. తరువాత అవిద్యా కల్పితం కనుక ఈ ప్రపంచమంతా ఆయనలో ఇంద్రియం లేవని చెప్పుట సంభవం కనుక మాయా కల్పితం ద్వారా ఆయన సర్వసమర్థుడు. మాయ ద్వారా ఆయన మాయాయాం సర్వసంభవ అంటారు. అంటే ఈ మాయలో ఏదైనా అవ్వచ్చు. ఈ మాయలో ఏదైనా అవ్వచ్చు. 52 పేజీ దొరకలేదు. ఓహో, సరే. ఈ విధంగా మనకు సర్వోపేతాధికరణం అయింది. తర్వాత న ప్రయోజనత్వాధికరణము.